వేడి వేడి అన్నం సాంబార్ ఎట్లుంది ఏం తీసుకురావాలా అని అడిగితే నేను సో బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా నేను చేయలేదు డ్రమ్ స్టిక్స్ సో వెజిటేబుల్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఇంకా బాగున్నాను అన్నమాట మన చీకు అయితే ఊరు నుంచి వచ్చేస్తున్నాడు చీకు కమల్ ఇద్దరు కూడా వస్తున్నారు సో అందుకని చాలా హ్యాపీగా ఉన్నాను ఇన్ని రోజులు కొంచెం వ్లాగ్ షూట్ చేయడానికి ఒక్కదానే ఉన్నాను అంటే రెసిపీస్ ఏమైనా చేసినా కూడా ఎవరు తింటారు అన్నట్టుగా కొంచెం వ్లాగ్స్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ రాలేదు ఇంక ఈ రోజు అయితే చీకు వస్తున్నాడు కదా సో రెసిపీస్ అవన్నీ కూడా ట్రై చేసేసి వ్లాగ్స్ అయితే మంచిగా కంటిన్యూ చేసేద్దాము ఈరోజు మండే కదా అమ్మ అయితే మంచిగా పూజ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళింది ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ అలా బొట్టు పెట్టుకున్నాను అనమాట దండం పెట్టేసుకుని ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టొమాటో బాత్ నాన్నకు టొమాటో బాత్ నచ్చినందుకు అమ్మ ఈ మధ్య టొమాటో బాత్లు వీక్లీ వన్స్ ట్వైస్ అయితే చేసేస్తుంది సో బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇప్పుడు చేయాలి అన్నయ్య వస్తున్నాడు హాయ్ హాయ్ అన్నయ్య హాయ్ సో బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా నేను చేయలేదు ఇంకా సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తాం ఇప్పుడు అన్నయ్య నేను ఇద్దరం కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము ఇక అన్నయ్య అయితే కొన్ని ఏవేవో తీసుకొచ్చాడు ఊరు నుంచి కొంతసేపు మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి మంచిగా మాట్లాడుకుంటూ కూర్చున్నాము టైం చూసుకోలేదు 11 అయిపోయిందన్నమాట ఇంకా హాఫ్ డే నుంచి ఆఫీస్కి వెళ్తాను అనేసి వెళ్ళాడు ఇంక ఇప్పుడైతే లంచ్కి ప్రిపేర్ చేసేద్దాము అమ్మ టమాటో బాత్ అయితే చేసింది మార్నింగ్ లంచ్కి కొంచెం వెజిటేబుల్ సాంబార్ అలాగే రైస్ అయితే చేద్దాం అనేసి అనుకుంటున్నా ఇక ఇందులో స్వీట్స్ ఉన్నట్టు ఉన్నాయి అందుకని స్వీట్ అయితే ఏమీ అనుకోవట్లేదు ఫస్ట్ అనుకున్నా బట్ ఇప్పుడు ఇంకా అన్నీ తీసుకొచ్చారు కదా సో ఎందుకులే అనిపిస్తుంది వేస్ట్ అయిపోతుంది కదా అని వీలైతే చూస్తా ఈవినింగ్ ఏమైనా కొంచెం అలా వేడివేడిగా స్వీట్ ఏమైనా తినాలనిపిస్తుంది అంటే చీకుకి సో చేసేద్దాము ఆనియన్స్ కట్ చేశాను కదా సో ఏడ్చాను కళ్ళు ముక్కులో కూడా వచ్చేస్తున్నాయి సో కమల్ మన చీకు గడి కోసం ఆనియన్స్ కట్ చేశాను కదా సో అందుకని నోస్లోనే ఐస్లోనే వచ్చేసాయి అందుకు ఇలా అయిపోయింది సో వెజిటేబుల్ సాంబార్ నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక కప్పు కందిపప్పునైతే 3 to 4 విజిల్స్ లేదా 5 విజిల్స్ అయినా పర్లేదు తర్వాత దీన్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి మనం ఎన్ని కప్స్ అంటే ఒక కప్ తీసుకుంటాం కదా కందిపప్పు సో 2 to 3 కప్స్ వాటర్ అయితే వేసేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చాయంటే మంచిగా మెత్తగా ఉడికిపోతాయి కందిపప్పు సో దీన్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి సో నేను సాంబార్లాకి వెజిటేబుల్స్ క్యారెట్ అలాగే పొటాటో టొమాటో ఆనియన్ అలాగే కోస్ అయితే తీసుకున్నాను బీన్స్ అయితే లేవు మనము వెజిటేబుల్స్ అనేది మన చాయిస్ ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేస్తున్నాను వెజిటేబుల్స్ ఇంకా వీటిలోకి బీన్స్ అలాగే డ్రమ్ స్టిక్స్ సో వెజిటేబుల్స్ ఏవేవి ఉంటే అవన్నీ కూడా వేసేసుకోవచ్చు నాతో ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి సో వీటిని అయితే వేసుకున్నాను ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని అయితే వేసుకుంటున్నా రుచికి తగినంత ఉప్పు కొంచెం టర్మరిక్ సో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ నేను సాంబార్ పౌడర్ని అయితే వేసుకుంటున్నా సో బ్రాండ్ మన ఇష్టము అలాగే కొంచెం గరం మసాలా చింతపండుని అయితే నానబెట్టాను సో దీన్ని రసాన్ని కూడా మనము వేసేసుకుందాం టొమాటోస్ వేసాను కదా అందుకని చింతపండు కొంచెం తక్కువగా తీసుకున్నాను టొమాటో వేయలేదు అంటే చింతపండు కొంచెం ఎక్కువగా తీసుకుంటే మనకు పులుపు అయితే సరిపోతుంది కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది నేను 2 times కొని చేస్తున్నాను కదా సో అందుకని వాటర్ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి
దీన్ని ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. రైస్ సాంబారు రెండింటిని కూడా పెట్టేశాను. ఇక మన చీకుగాడి కోసం వెయిట్ చేసిస్తున్నాను అన్నమాట నేను. చూడండి వచ్చిన వెంటనే ఆట సామాన్లోకి వెళ్ళిపోయాడు. ఏం కావాలి నువ్వు ఉంగరు? వీళ్ళకి హాయ్ చెప్పు, వీళ్ళకి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఎందుకు సైలెంట్ అయిపోయినావు? కొరికేద్దామా నిన్ను? వద్దా? సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మంచిగా వెజిటబుల్స్ అన్ని బాయిల్ అయిపోయాయి. ఒక 3 విజిల్స్ చాలు, వెజిటబుల్స్ అన్ని కూడా మంచిగా కుక్ అయిపోతాయి. ఇప్పుడైతే దీనికి పోపు పెట్టేసుకుందాము. ఇందులోకి మీకు ఏమైనా అంటే సాల్ట్ సరిపోయిందా లేదా చూసేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. సరిపోయింది. ఆదివారం శనివారము ఎందుకు? శనివారం ఆదివారము, ఆదివారం శనివారం అని. సో పోపు అయితే రెడీ అయిపోయింది మనకి. ఇందులోకి సాంబార్ వేసేసుకోవడమే. కొంచెం కొత్తిమీర, వేడి వేడి అన్నం. సాంబార్ ఎట్లుంది చూడి. తను కామెడీ చేస్తూ ఉన్నాడు. సాంబార్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. అన్నయ్య తెచ్చిన స్నాక్స్, రైస్ అండ్ సాంబార్, అలా లంచ్ అయితే హ్యాపీగా హెల్తీగా కంప్లీట్ చేసేసాం. కివి వద్దా? కమల్ లంచ్ చేసేసి పడుకున్నారు. జర్నీ చేసి టైర్డ్ అయిపోయింది కదా, సో అందుకనేసి లంచ్ చేసి పడుకున్నాడు. మన చీకుగాడికి ఎక్కడ నిద్ర వస్తుంది చెప్పండి? డే టైమ్, ఇంకా నైట్ టైమే అసలు నిద్రపోడు కరెక్ట్ గా, ఇంకా డే టైం ఎక్కడ నిద్ర వస్తుంది? లవి నీ కొద్దకివి మళ్ళీ ఆడ ఫ్రెండ్స్ తో మాట్లాడు. వాళ్ళతో నువ్వు కరెక్ట్ గా మాట్లాడలేదు కదా, వాళ్ళు హర్ట్ అయినారు నీతో. హాయ్ ఫ్రెండ్స్ అను. బాగున్నారా? నాకు జర్నీ చేసి టైర్డ్ అయింది చెప్పు. అట్లే తింటావా? ఎట్లా అట్లే తిన్నావు? అట్లా తినేకి రాదు నాన్న, స్కిన్ తీయలేదు కదా నేను. ఇది తీసిస్తాను. ఇది ఈ కివి స్ట్రాబెర్రీస్ ఏంటంటే తెచ్చిన 1 or 2 days కే తినేయాలి. అట్లా రౌండ్ గా ఉండాలనా? స్కిన్ అంతా తీసేయాలనా? సరేలే పట్టి ఇది తిను, ఇది తిను, నేను అది చేసిస్తాను అట్లా. ఎట్లుంది ఆడ ఫ్రెండ్స్ చెప్పు. ఇట్లు కూర్చో. ఎట్లుంది టేస్ట్? టేస్ట్ ఎట్లుంది చెప్పు మరి వాళ్ళకి. అబ్బో సూపర్ ఉందా? ఎన్ని రోజులు ఆయా నువ్వు యూట్యూబ్ ఫ్రెండ్స్ తో మాట్లాడి? చాలా రోజులైంది కదా. తను ఎక్కడుందానా? చిత్తూరులోనే ఉందా? వచ్చేసారి వస్తానన్నా. బాయ్ చెప్పినా వస్తానన్నా. నేను ఒకసారి లాలీపాప్ అనేసి ఒక స్టిక్ కి పెట్టి ఇచ్చింటి కదా, స్కిన్ అంతా తీసేసి రౌండ్ గా. సో అందుకనేసి అప్పటి నుంచి చీకుగాడికి ఈ కివిని ఇలా స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేసి ఇచ్చామంటే బాగా తింటాడు. నన్ను అది స్కిన్ తీయలేదు, స్కిన్ తీయలేదు అది. ఫ్రూట్స్ మాత్రము, ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా, అంటే ఒక్కొక్కరు పిల్లలు అస్సలు తినరు అని అంటారు కదా, మన చీకు కూడా అలా కాదు. ఫ్రూట్స్ ఫుడ్ కన్నా ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా తింటుంటారు. నాట్ బ్యాడ్ బాయ్ లెక్ చేస్తే వాడు చూడాడుగా, వాళ్ళు ఏమనుకుంటారు చూడడా, లవిత్ బ్యా బాయ్ అంటారు. నువ్వు గుడ్ బాయా బ్యాడ్ బాయా? కాదు నీకేమొస్తుంది రైమ్స్ చెప్పు వాళ్ళకి.
జానీ జానీ చెప్పు నానా. లవి జానీ జానీ చెప్పు. వీడి హైట్ చూసి వీడు 5-6 years అనుకుంటారు. తనకి మన చీకు గడికి జస్ట్ 3 years 8 months అంతే. 4 కూడా కంప్లీట్ అవ్వలేదు. నానా అట్లా అంతా చేయకూడదు బంగారు, వాళ్ళు భయపడతారు. ఆఫ్ చేద్దామా కెమెరా? ఈవినింగ్ బయటికి వెళ్ళాలి అనుకున్నాము, అంటే జస్ట్ నార్మల్ గా ఇంకా స్నాక్స్. ఎందుకురా? నార్మల్ గా కొంచెం అలా స్నాక్స్ ఏమైనా తినేసి వద్దామనేసి. ఈ రైడ్ వీళ్ళు చూపియాలి నువ్వు. లవి చెల్లొద్దు, చూపి. అది లెమన్. మరి అవునా? అయ్యో కమ్మళ్ళు తెచ్చిండేటివి నేను షార్ట్ చేయలేకపోయాను, అంటే వచ్చిన వెంటనే చిగురు కదా, సో పోతుంది అనేసి ఫ్రిడ్జ్ లో పెట్టు అంటే ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే తీసి పెట్టేశాను. షార్ట్స్ తీయడం కుదరలేదు, అందుకనే చూపిస్తున్నా. సో చింత చిగురు అయితే పీకొని వచ్చినారు. అలాగే బేవ్ అయితే నేను మీకు ఒక షార్ట్ లో నేను చూపిస్తానని చెప్పాను కదా, అక్కడ కుదరలేదు. ఇంకొకసారి చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో అందుకని ఏం తీసుకురావాలా అని అడిగితే నేను నాకు ఏం వద్దు, వేప పువ్వు తీసుకురమ్మని చెప్పాను. సో అందుకే ఇంకా అవ్వ తాత విడిపించారు, మంచిగా బాక్స్ లో అయితే వేసి తీసుకొచ్చారు. ఈ రోజు నైట్ కుదిరితే నైట్, లేదంటే రేపైనా బేవ్ చేసుకొని తాగాలి. చాలా ఇష్టం నాకు. దీన్ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాను, ఇప్పుడు తీసాను. మంచి చీకుగాడు అల్లరి చూడండి, వచ్చిన వెంటనే ఇంకా ఫ్రెండ్ ని తీసేసుకుని కింద ఉన్న వాడిని పిలుచుకొని వచ్చేసి ఆడుకుంటున్నాడు. ఇంకా కొన్ని మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారు, ఎక్కువ తినరు, వేస్ట్ అయిపోతాయి. సో అందుకనేసి కొన్ని తీసుకొచ్చారు. దీని పేరు ఏమేమో ఉంటాయి, తోతాపురి సోతాపురి అనుకుంటూ, నాకు తెలియదు పెద్దగా. ఇక ఈ మధ్య అయితే కొంచెం నేను కరివేపాకు తింటున్నా కదా, ఎంత ఫ్రెష్ గా ఎంత బాగుంది చూడండి. నిన్ననో మొన్ననో తను చెట్లో నుంచి పీక్కొని వచ్చాడు, ఎంత బాగుంది, గమగమా ఉంటుంది. ఇంత క్లీన్ గా కమ్మలు పీక్కోరాడు. సో తను కొమ్మలు తెంచుకొని వచ్చేస్తే అవ్వయ్య తాతయ్య సపరేట్ చేసేసి క్లీన్ గా పెట్టి పంపిస్తారన్నమాట. సో దీన్ని అంటే విడిపించాలి, బట్ ప్రస్తుతానికైతే ఇలా వేస్తున్నా. బయట వర్షం వస్తూ ఉంది, వెదరు బాగుంది, అలాగే కొంచెం స్మెల్ కూడా బాగా వస్తుంది. సో వీటిని అయితే 2 ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాను, చిగురు అలాగే వేప పువ్వు.